మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ప్రపంచ కమ్మ మహాసభ 2024 మొదటి వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ జెండా ఆవిష్కరణ జరిగింది. కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు జట్టి కుసుమకుమార్ అధికారిక జెండాను ఆవిష్కరించారు. ఈ జెండా కమ్మ సమాజ ఐక్యతను, అభివృద్ధి లక్ష్యాలు, సేవా మూల్యాలను ప్రతిబింబించేదిగా తయారు చేశారని తెలిపారు. కేజీఎఫ్ స్థాపన దశ నుంచే సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ రంగాల్లో సమగ్రమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమం కేజీఎఫ్ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచిందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకలో కేజీఎఫ్ కార్యనిర్వహణ సభ్యులు, ఆత్మీయులు పాల్గొన్నారు. పరుచూరి మురళి, భానుప్రసాద్, బత్తిన శ్రీను, తాళూరు సుధాకర్, వాసిరెడ్డి నరేష్, సుబ్బారావు, సౌరి రాజాతో పాటు రాఘవేంద్రరావు, సత్యప్రసాద్, మౌలేశ్వరరావు కేజీఎఫ్ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. పలువురు మహిళా ప్రముఖులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొట్టమొదటి కమ్మజన సభ ఏదైతే ఏర్పాటు చేశారో కౌతవరం గ్రామంలో మన పూర్వీకులు, అటువంటిది 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం చేయబోతున్నాం. అప్పుడు ఎవరైతే మొట్టమొదటి కమ్మజన మహాసభ ఏర్పాటు చేశారో వారు చరిత్రలో ఎలాగైతే నిలిచిపోయారో రేపు మనం కూడా మన భవిష్యత్ తరాలకి మనం కూడా అట్లా నిలిచిపోబోతున్నామని చెప్పాము. ఆ రోజు సక్సెస్ చేశాం. కరెక్ట్గా జూన్ 21, 2024 నాడు ప్రపంచ కమ్మ మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు అనేది మనందరం విన్నాము, చూసాము కూడా. కానీ ఒక కులానికి సంబంధించి ప్రపంచ సభలు అనేది ఎవరు సాహసించలేదు. మనం సాహసించడమే కాకుండా దాన్ని సఫలీకృతం కూడా చేయడం జరిగింది. 32 దేశాల నుంచి ప్రతినిధులు రావడం, భారతదేశ నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రావడం అనేది చిన్న విషయం కాదు. అందరూ మనమే చేసింది. దీని యొక్క క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ అస్. అది ఏ ఒక్కరికి కాదు, ఇది కలెక్టివ్ ఇది. సంఘటితంగా మనందరం కలిసి సక్సెస్ చేసిన దానికి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను పంచుకొని ఇది మనది, ఎవరి కోసం మనం చేయడం కాదు, మన కోసం మనం చేసుకుంటుంది అనే ఒక దాని మీద అందరం బాధ్యతల్ని పంచుకొని సక్సెస్ చేసాం. ఒక కుల మీటింగ్కి, ప్రపంచ స్థాయి మీటింగ్కి ఒక ముఖ్యమంత్రి రావడం, మన సంఖ్య 2,10,00,000 మందిని చూపించాం కేజీఎఫ్ బ్రోచర్లో. మనం చూపించడమే కాకుండా సంఖ్య మనది ఇంత ఉందని నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మధ్య కర్ణాటక ప్రభుత్వం కర్ణాటకలో కులగణన చేసి 1,15,000 మంది కమ్మవాసు ఉన్నారు కర్ణాటకలో అని అధికారికంగా ప్రకటించడం జరిగింది.